సర్వశక్తుడు జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన రక్షణ కలిగినటువంటి నామంన మీకందరికి కూడా మరొకసారి శుభాలు తెలియజేస్తుంటున్నాం. గత వారంలో కొన్ని వారాలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని చేత మనము ఆయన యొక్క వాక్కులను గైకొని బలపడటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. ముఖ్యంగా గత వారాలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఏమి అడగాలి, ఏమి వెతకాలి, ఏమి తట్టాలి అన్నటువంటి అంశం మీద మనము మాట్లాడుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఒక కీవర్డ్ మనకు దేవుడు ముందుగానే అనుగ్రహించినాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఏమి అడగాలి, ఏమి వెతకాలి, ఏమి తట్టాలి, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ లోక సంబంధమైన తండ్రే తన కుమారులకు కుమార్తెలకు ఏమి కావాలనో అది ఇవ్వటానికి ఇష్టపడతాడు. పరలోకమందున్న తండ్రి ఆయన స్వరూపం చొప్పున ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మనము, దేవుని తెలుసుకున్నటువంటి మనం ఏమి అడగాలి, ఏమి వెతకాలి, ఏమి తట్టాలి అని చెప్పే ముందు ఒక మాటను అంటున్నాడు, నీతి రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు నేను మీకు ఇవన్నీ అనుగ్రహిస్తున్నాను. ఒక కీ ఇస్తున్నాడు మనకు. మనం ఏమి అడగాలి, దేన్ని వెతకాలి, దేన్ని తట్టాలి అన్న దానికి ఒక జవాబు ఇస్తున్నాడు. మీరు మొదట నీతి రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా ఏం కావాలో నేను మీకు అనుగ్రహిస్తా. నాకు తెలుసు మీకు ఏమి ఇవ్వాలనో, మిమ్మల్ని ఏ విధంగా నడపాలనో, మీ యొక్క జీవితాల్లో ఏ ద్వారాలైతే తెరవాలనో అన్నటువంటి సంగతి మన సృష్టికర్తకు తెలుసు. మన పరలోకమందున్నటువంటి మన తండ్రికి తెలుసు. యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన నేర్పించు అని అడిగినప్పుడు యేసు ప్రభు పరలోకమందున్న ఆ ప్రార్థనను మనకు తెలియజేస్తాడు, వారి శిష్యులకు నేర్పుతాడు. అదేవిధంగా వారు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని గైకొని ముందుకు సాగిపోతుంటారు. ఈ లోక సంబంధమైన వాటి కోసం మీరు వెతకొద్దండి, ఈ లోక సంబంధమైనవి అడగకండి, ఈ లోక సంబంధమైన వాటి కోసం మనము తట్టకూడదు. ఇది మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఆత్మీయ జీవితంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏది అంటే, దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని, ఆయన కోసం బ్రతకాలి అన్నటువంటి ఆశ. నిజంగాను ఆయన తెలుసుకున్న వారివి అయితే ఆయన యొక్క బిడ్డగా ఉండాలి అంటే తండ్రి ఎటువంటి వాడు అన్నటువంటి గొప్ప సత్యాన్ని మొదటనే తెలియజేస్తున్నాడు. నీతి రాజ్యం. కొన్ని వారాలుగా మనం దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది దైవ సేవకులు కదా, దేవుని యొక్క బిడ్డలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక మంది దేవుణ్ణి ఆధారం చేసుకొని వారు తమ ప్రజల కోసం, తమ కోసం కాకుండా, అంతేకాకుండా వారి యొక్క విడుదల కోసం, సాతాను శక్తుల నుంచి విడుదల కోసము వారు నీతి రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు వారు ఈ లోకంలో ఆశీర్వదింపబడినట్లు మనం చూస్తూ వస్తుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు, మనము ఆయన యొక్క నీతిని రాజ్యాన్ని వెతికేటటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే క్రీస్తును తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డ, ఆయన కోసం బ్రతకాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క నీతి రాజ్యాన్ని వెతుకుతున్నప్పుడు మనము ఈ లోకంలో ఆయన యొక్క సేవకులు, సేవకురాళ్ళుగా పిలువబడుతుంటున్నాం. స్వార్థం లేకుండా మనము దేవుని యొక్క రాజ్యాన్ని వెతికినప్పుడు, దేవుని కోసం నేను ఈ లోకంలో ఉన్నాను అన్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో మనము ఆయన జీవం కలిగినటువంటి దేవుడు అని ప్రకటన చేసినప్పుడే, మొరపెట్టినప్పుడే అప్పుడు మనకు భూమి మీద
ఆశీర్వాదాలు కుమ్మరింపబడతాయి అన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఈ యొక్క నీతి రాజ్యాన్ని మనం వెదక్కకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, కేవలం ఈ లోక సంబంధమైన వాటి యందు ఆసక్తి కలిగి ఉన్నట్లయితే కేవలం అప్పటికి వరకు మాత్రమే మనము దేవుడు గొప్ప దేవుడు అని చెప్పగలుగుతాం. కానీ ఈ శరీరాన్ని అసహించుకొని దేవుని కోసం బ్రతకాలి అని వెతికే వాళ్ళు అనేక మంది కోసము మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క శరీరము కృషించిపోయినను క్రీస్తు కోసం బ్రతకటానికి ఆశ కలిగి ఉంటాం. మన ప్రార్థనా జీవితాలు ఆ విధంగా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుతున్నారు. వాక్య భాగంలోకి వెళ్దాం. అటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశపడుతుంటున్నా. చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 17-18 వచనాలు గమనిద్దాం. ఏలియా మన వంటి స్వభావము కల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలములను ఇచ్చెను. మరి ఒకసారి చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము లేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలములను ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రార్థనా జీవితానికి కలిగినటువంటి గొప్ప శక్తిని ప్రభువా మీరు మాకు నేర్పుతున్నందుకు నీకు వందనాలు తెలియచేస్తుంటున్నా. ఏమి అడగాలనో, ఏమి వెతకాలనో, ఏమి తట్టాలనో తెలియని పరిస్థితిలో నాయనా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఒక కీని బట్టి, ఒక తాళపు చెవుని బట్టి నాయనా మేము ఆ యొక్క మార్గంలో వెళ్తూ తండ్రి నీతి రాజ్యాన్ని వెతికేటటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీరే ఇప్పుడు దిగి వచ్చి నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం యేసు ప్రభువా. నాయనా నీకోసం బ్రతకాలన్నటువంటి ఆశతో మేమందరం ప్రభువా నీ వైపు చూస్తుంటున్నాం. కాబట్టి మీరే ఇప్పుడు మాతో మాట్లాడమని విజ్ఞాపన చేస్తూ యేసు నామములో అడుక్కుంటున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో మనం గమనించినట్లయితే ఈ యొక్క 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూస్తే అక్కడ ఒక ప్రవక్తను యాకోబు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము ఏ విధంగా బ్రతుకగలము, విశ్వాసం వలన నీతిమంతుడు బ్రతుకుతాడు అన్నటువంటి గొప్ప సత్యాన్ని, కేవలము దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన మనము ఈ లోకంలో సాతానును ఎదిరించగలము. మనకు ఎదురుగా వస్తున్న ప్రతి ఒక్క శ్రమను, శోధనను ఏ విధంగా ఎదుర్కోగలము అంటే కేవలము జీవం కలిగినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన. దేవుని యందు విశ్వాసం ఉంచాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమి అంటే దేవునికి లోబడాల. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క కార్యాల వైపు ఆయనకు ఘనత వస్తుందా, అటువంటి సంగతులు మనకు దేవుడు బోధిస్తున్నప్పుడు మనము ఒబే కావాల్సిన అవసరం ఉంది. విశ్వాసానికి మొట్టమొదటిగా మెట్టు ఏది అంటే ఆయనలో నడవాలి అన్నటువంటి ఆశ. చూడండి, యాకోబు సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. ఒక మానవుని స్వభావం, క్యాజువల్. కానీ అతడు భూమి మీద వర్షం కురవకుండా 3.5 సంవత్సరాలు దాన్ని బంధించినటువంటి వాడు. ఎవరి ఆజ్ఞ వల్ల? దేవుని యొక్క ఆజ్ఞ వల్ల. అక్కడ ఏం జరిగింది?
యొక్క రాజ్యంలో ఏమైతే జరిగిందో చూద్దాం. మనం మొదటి రాజుల గ్రంథం 16, 17, 18 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక రాజు కనబడతాడు. ద కింగ్డమ్ ఆఫ్, రెండు కూడా యెరోబాము జెరోబాము కదా. ఈ యొక్క 12 గోత్రాలు విడిపింపబడి ఆ యొక్క 12 గోత్రాలు 2 భాగాలుగా విభజింపబడిన తర్వాత యెరోబాము ఒకవైపు, సదరన్ నార్థన్ కింగ్డమ్కు జెరోబాము ఇద్దరు కూడా ఉంటారు. ఈ యొక్క కింగ్డంలో అహాబు రాజు పరిపాలన మొదలవుతుంది యెరోబాము కాలంలో. అక్కడ అహాబు రాజు రాజ్యం ఏలటానికి వస్తాడు. వచ్చిన వెంటనే అతడు చేసిన దుష్కార్యాలన్నీ కూడా చూసినట్లయితే అవి యెహోవాకు, సైన్యములకు అధిపతి యెహోవాకు ఆ యొక్క అహాబు రాజు చేసిన ప్రతి ఒక్క కార్యము అసహ్యమైపోయినాయి. వాళ్ళు చేస్తున్నటువంటి పాపము మనం గమనించినట్లయితే గత కొన్ని వారాలుగా మనం గమనించినటువంటివే మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఆయా కాలాలలో ప్రవక్తల ద్వారా తన ప్రజలను దేవుడు రక్షించుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ కూడా అహాబు కాలంలో ఈ యొక్క ఏలియా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇతడు దేవుని యొక్క వాగ్దానాలు గైకొనటానికి, దేవుని యొక్క ఆ యొక్క రక్షణను ఇతరులకు ప్రకటించేటటువంటి వాడుగా దేవుడు ఎన్నిక చేసుకొని ఉంటున్నాడు. ఈ యొక్క 16 చివరి భాగంలో కానీ 17 మొదటి భాగంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఈ యొక్క ఏలియాకు వచ్చింది. ఏలియా, నువ్వు వెళ్ళి అహాబు రాజుకు చెప్పు, ఇదిగో భూమి మీద ఒక్క వర్షపు చుక్క పడకుండా నేను మూసివేస్తుంటున్నా. ఎందుకు అంటే నాకు అహాబు రాజు విరోధముగా నడుచుచున్నాడు. ఇజ్రాయేలు యొక్క కింగ్డంలో, ఇజ్రాయేలు అనే పేరు పెట్టుకున్నటువంటి ప్రజల మధ్యలో అతడు వారికి విరోధంగానే, దేవుని యొక్క ప్రజలకు విరోధంగానే పాపము చేస్తున్నాడు. ఈ అహాబు రాజు గురించి మనం గమనించినట్లయితే అతడు వివాహం చేసుకుంది సిరియన్స్ను చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఆమె పేరే యెజబేలు. ఈమె ఎటువంటిది అంటే, ఈ వంశం ఎటువంటిది అంటే బయలు దేవతను ఆరాధించడమే కాకుండా, బయలు దేవతకు పూజలు చేయడమే కాకుండా, బయలు దేవతకు బలులు అర్పించేటటువంటి నీచమైనటువంటి, అది కూడా ఎవరినో కాదండి, దేవుని నమ్ముకున్నటువంటి ప్రవక్తలను ఆమె హతము చేసేటటువంటి, అంత నీచాతి నీచమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఆమె. ఈ అహాబు కూడా తన యొక్క భార్య మాటలు విని ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రవక్తలను చంపుతూ వచ్చినటువంటి వారు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను, దేవుని యొక్క సువార్తను ఇతరులకు అందించేటటువంటి అటువంటి బిడ్డల మీదకి సాతాను వీరి ద్వారా కోపాన్ని రేపింది. అందుకే దేవుడు ఏలియాను తీసుకొని, నువ్వెళ్ళు అహాబు రాజు దగ్గరికి, అక్కడ ప్రకటన చేయి, నువ్వు ఇజ్రాయేలీలకు విరోధంగా పాపం చేస్తున్నావు కాబట్టి ఆ ఇజ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా నీ మీదకి శాపాన్ని తీసుకొని వస్తుంటున్నాడు. 3.5 సంవత్సరాల వరకు వర్షము భూమి మీద పడదు. ఎంతో ప్రార్థన కలిగినటువంటి జీవితము ఈ యొక్క ఏలియా యొక్క జీవితం. చూడండి, తన ప్రజలు నశించిపోతున్నారు, తన ప్రజలు ఆ యొక్క హింసలకు గురి అవుతున్నాడు, తన ప్రజలు, తన ప్రవక్తలు దేవుని నామమున ప్రవచించేటటువంటి తమ యొక్క ప్రజలు నశించిపోతున్నారని ఆయన మొరపెట్టేటటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అప్పుడే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, అహాబు రాజు దగ్గరికి ధైర్యంగా వెళ్ళు, నేను చెప్పే మాటలు
నువ్వు అక్కడ ప్రకటన చేయి. దేవుడు నీతి రాజ్యాన్ని మొదట వెతికేటటువంటి బిడ్డల యొక్క ప్రార్థనను తప్పక వింటాడన్నటువంటి సత్యాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. వెళ్ళినాడు, ప్రకటన చేసినాడు. ఆ రోజు నుంచి భూమి మీద వర్షం లేదు. ఏలియాకు దేవుడు మరలా ప్రత్యక్షమైనాడు. దేవుని మాట వినినట్లయితే మనకు దేవుడు ఏమి అవసరం ఉందో అవి మాత్రం మనకు అనుగ్రహించగలడు. దేవుని యొక్క బిడ్డలారా గమనించండి, అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, నువ్వు వెళ్ళు, కెరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు, నేను అక్కడ నీకు కావాల్సినవి నేను అనుగ్రహిస్తా. వాగ్దానం చేస్తున్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళినాడు. ఆ గుహలో దాచిపెట్టుకున్నప్పుడు అనగా ఆ గుహ దేనికి సాదృశ్యము అంటే మన వ్యక్తిగత జీవితాలకు సాదృశ్యం. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు అంటే మొర పెడుతున్నాడు. తనకు కావలసిన ఆహారాన్ని నేను పంపిస్తా ముందే చెప్పినాడు దేవుడు. ఉదయమున కాకులు రొట్టె మాంసాన్ని నీకు తీసుకొని వస్తాయి, మళ్ళీ రాత్రి వేళ నీకు రొట్టె మాంసాన్ని తీసుకొని వస్తాయి. ఉదయము సాయంత్రం. ఇది దేనికి సాదృశ్యము అంటే మన వ్యక్తిగత జీవితాలు క్రీస్తుతో కలిగినటువంటి జీవితాలు. ఉదయం మొదలుకొని రాత్రి వరకు పడుకునేంత వరకు మనం దేవుణ్ణి స్తుతించడానికి సాదృశ్యమైంది. దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి ఈ లోక సంబంధమైనవన్నీ కూడా మర్చిపోయి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు ఆయన మీద ఆధారపడితే రియల్గా అదే జరిగిందండి. వాక్య భాగంలో ఆయన ఏదైతే వాగ్దానం చేసినాడో, ఏలియా ఏదైతే ప్రార్థన చేసినాడో, తన ప్రజలు నశించిపోతున్నారని చెప్పి దేవుని యొక్క బిడ్డలకు ఇజ్రాయేలీలకు వచ్చిన ఆ కష్టాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో ప్రభువా మాకు విడుదలను అనుగ్రహించు. మన యొక్క ప్రార్థన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది మొట్టమొదటిది, మనము మన సంఘాలలో అయితేనేమి సహవాసాలతో అయితేనేమి మనము ఏ విధంగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఎదుటి వారికి వచ్చేటటువంటి కష్టాలు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలకు వచ్చేటటువంటి కష్టాల విషయంలో మనం ఏమని ఆలోచిస్తూ ఉంటున్నాం? చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. అక్కడ ఆ బిడ్డలు నశించిపోతున్నారు, ఇక్కడ ఆ బిడ్డలు నశించిపోతున్నారు అన్నప్పుడు దేవునికి మొరపెట్టేటటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా? సంఘాలు ఈరోజు ఆ విధంగా ఉంటున్నాయా? సహవాసాలు ఆ విధంగా ఉంటున్నాయా? వ్యక్తిగత జీవితము ఆ విధంగా ఉంటుందా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. యెజబెలైతే దొరికినలను ప్రవక్తలను తీసుకొని వచ్చి ఇంకా ఎక్కడెక్కడున్నారో చెప్పండి, చెప్పినా చంపుతుంది, చెప్పకపోయినా ఎక్కడెక్కడ దేవుని యొక్క ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ బయలు దేవతకు వారు బలి ఇస్తున్న సమయంలో దేవుని యొక్క మాట విని వారి ముందు నిలబడి దేవుని ప్రవచనాన్ని, దేవుని యొక్క మాటను ప్రవచన రీతిగా ప్రకటించిన వాడు ఏలియా. కేవలం నశించిపోతున్న తన జనాలు, అన్యాయ తీర్పునకు గురైతున్నటువంటి తన జనాల కోసము తాను మొరపెడుతున్నాడు. ఆ ధైర్యంతోనే ముందుకు వెళ్ళినాడు. నా దేవుడు మా పక్షాన ఉన్నవాడు. నీ మొర రెండవది ఏ విధంగా ఉండాలంటే, నీ పక్షాన జీవం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. అప్పుడే నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు భారం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావని దేవుడు తెలియచేస్తుంటున్నాడు. నీకు భారం అవసరం. చూడండి, ఏలియా కూడా భారంతో మొరపెడతా ఉన్నాడు. కొన్ని రోజులకు తను ఉన్నటువంటి ఆ కెరీతు వాగు ఆగిపోయింది, ఎండిపోయింది.
అప్పుడు దేవుడు తనకు మరలా మాట్లాడుతా అన్నాడు, అయ్యా నువ్వు సారేపాతుకు పో, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, కట్టెలు ఏరుకుంటుంటుంది, నువ్వు వెళ్ళు, ఆమెకు అడుగు, అమ్మా తినడానికి ఏమైనా ఉందా, ఆమెను అడుగు, ఆమె నీకు ఆహారం పెడుతుంది. వెళ్ళినాడు. ఎందుకంటే విధేయత, విశ్వాసం జీవితంలో తను నేర్చుకుంది. కేవలము ఈ భూమి మీద నేను ఉన్నాను అంటే కేవలము దేవుణ్ణి కనపరచాలి, తన ప్రజలను కాపాడుకో, దేవుని యొక్క బిడ్డలను ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో నుంచి బయటికి తీసుకురావాలి. కాబట్టి ఆయన ఆ సారేపతు ఊరికి వెళ్తే దేవుడు చెప్పినట్లే ఒక విధవరాలు అక్కడ కట్టెలు ఏరుకుంటుంది. పోయి అడిగినాడు, అమ్మా తినటానికి ఏమన్నా ఉందా? అడిగినప్పుడు ఆమె ఒకటే మాట అంటుంది, అయ్యా ఈరోజు కావాల్సినటువంటి నూనె, ఆ యొక్క పిండి మా ఇంట్లో ఉంది, ఇక రేపు మేము బ్రతకము, మాకున్నది ఇదింతనే, మేము తిని ఇక ఈరోజు ముగిస్తాం మా యొక్క జీవితాలు. దేవుని యొక్క బిడ్డలారా, మనం కూడా అదే విధంగా ఆలోచిస్తుంటాం, ఈరోజు ఇంతే, ఇంకా ఈరోజు సాతాను మనల్ని ఎంతగానో ఇక రేపు లేదు నీ యొక్క జీవితంలో అని మనల్ని దేవుని యొక్క సన్నిధిలో నుంచి బయటికి తీసుకురావాలని కోరుకుంటాం. కానీ ఈ విధవరాలు అప్పుడే ఏలియా చెప్తాడు, అమ్మా ఒక అప్పలము నాకు పెట్టు. వెళ్ళింది. ఇద్దరు ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత ఆ నూనెలో ఉన్న బుడ్డిలో ఉన్న ఆ యొక్క నూనెను, ఈ యొక్క పిండిని ఆమె ముగ్గురికి కలిగినంత తనకు కలిగినది మొదట పెట్టేసింది. ఇక వెనక్కి తిరిగి చూస్తే ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, గంపలో పిండి అయిపోతుంది. తిరిగి దేవుని యొక్క వాగ్దానము, తిరిగి దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక ఫుల్ఫిల్ అయ్యేంత వరకు 3.5 సంవత్సరాల వరకు, ఎప్పుడు అవుతుందో తెలియదు తనకు, అంతవరకు ఆ యొక్క బుడ్డిలో నూనె అయిపోలేదు, గంపలో పిండి అయిపోలేదు. ఎంత గొప్ప అద్భుతం! మనం అనుకోవచ్చు ఈరోజు చివరి దినమేమో, నాకు ఈరోజు నా యొక్క జీవితము అంతమేమో, ఇక నాకు దేవుని యొక్క కార్యాలు నేను చూడలేనేమో అనుకున్న సమయంలో దేవుడు నిన్ను సంధిస్తుంటున్నాడు. నువ్వు దేవునికి అవసరం. అనేక మందికి దేవుని యొక్క ప్రేమను చూపించుకోవటానికి, దేవుని యొక్క జీవాన్ని ఇతరులకు చూపించడానికి నువ్వు అవసరం. అప్పుడు దేవుని మహిమపరిచింది, దేవుని గణపరిచిన కొన్ని రోజులైన పిదప మరి ఆమె పరిగెత్తుకుంటూ ఏలియా దగ్గరికి వచ్చి ఒక మాట అంటుంది, నువ్వెందుకు వచ్చినావయ్యా? నా ఒక్కగానొక్క కుమారుడు చావటానికి చనిపోయి ఉన్నాడు, నేను ఏ దోషము చేస్తుంది? కానీ ఏలియా అంటున్నాడు, ఏలియాకు తెలుసు నశించిపోతున్నటువంటి భారం, ఆత్మల పట్ల భారం. కేవలం ఈ లోక సంబంధమైనవి మనకు సమకూర్చినప్పుడు మనం దేవుని గణపరుస్తాం, స్తుతిస్తాం. కానీ మన యొక్క జీవము పక్కకు వెళ్తున్నప్పుడు మనం బాధపడుతుంటున్నామా? క్రీస్తు వైపు కాకుండా ఈ లోక సంబంధమైన వాటి యందు మనము పరిగెత్తుతున్నప్పుడు, ఈ లోకం పరిగెత్తుతున్నప్పుడు మనం బాధపడుతుంటున్నామా? ఎంతోమంది ప్రార్థన చేయండి సార్, మా ఇంట్లో ఈ విధంగా ఉంది, మాకు ఈ రోగం ఉంది, అది ఇది అని అందరూ అడుగుతుంటున్నారు. రక్షణ కోసం, దారి తప్పిపోతున్న వారి కోసం మనం ప్రార్థన చేస్తుంటున్నామా? ఏలియా మీద నింద వేస్తుంది ఆమె, ఎందుకయ్యా వచ్చినావు నువ్వు? కేవలం ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవుడు మనను
ఈ లోకానికి యేసు ప్రభు రాలేదండి. ఈ లోకంలో నిన్ను ఉన్నతమైన చీరలో కూర్చోబెట్టి నిన్ను అభిషేకి ఆ యొక్క శాల్వాలు కానీ అవి కానీ కప్పుకోవటానికి ఆయన నిన్ను ఈ లోకానికి రాలే. నీ యొక్క రక్షణ, నీకు రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి. తన పోలిక చొప్పున తన స్వరూపంలో చేయబడినటువంటి నీవు సాతాను యొక్క మార్గంలోకి వెళ్తూ సాతాను చేత బంధింపబడి చివరికి నరకానికి పాత్రలవుతున్నటువంటి నీవు నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం గమనిస్తాం. తనను ప్రేమించినటువంటి బిడ్డలు, విధురాలు మొదట దేవుని యొక్క సేవకుడిగా చూస్తుంది. ఎప్పుడైతే తన కుమారుడు చనిపోతున్నప్పుడు శాపం తన మీదికి వచ్చిందేమో, ఏలియా ఏమంటున్నాడంటే ఆమెతో, అమ్మా నీ కుమారుడు, ఆ కుమారుణ్ణి తీసుకొని మేడ గదిలోకి వెళ్తున్నాడు. అక్కడ దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టగా ఆ బిడ్డ మీద ముమ్మార్లు సాష్టాంగపడి ఆ బిడ్డ కోసం ప్రార్థించగా జీవము తిరిగి వచ్చి, నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు భారం కలిగి, మేడగది అనగానే మనకందరికీ తెలుసు ప్రార్థన జీవితానికి సాదృశ్యం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగినటువంటి, ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు ఏలియా. మనము బాగుంటే చాలు, ఆ రోజుకి తిండి దొరికింది కదా నాకు చాలు అని ఏలియా అనుకోలేదు. ఏమనుకున్నాడు? బిడ్డ ప్రాణం ముఖ్యం. ఆలోచిస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుడు నేర్పిస్తున్నటువంటి ఏలియాకు నా భారం మనకు నేర్పుతున్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తుంటున్నాం? దేవుని యొక్క బిడ్డలారా, భారం కలిగినటువంటి వాడు ఏలియా. ప్రార్థనా జీవితం భారం కలిగింది. నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం భారం కలిగినటువంటి వాడు యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తన ప్రజలను తమ పాపముల నుండి విముక్తి చేయటానికి వచ్చి ఉన్నాడు. నేను రక్షింపబడిన నాకేమి అని నువ్వు అనుకుంటున్నావు? చూడండి, యాకోబు తన పత్రికలో రాస్తూ ఏమంటున్నాడంటే, నశించిపోతున్నటువంటి నువ్వు ప్రకటన చేయకపోతే, ఒక ఆత్మనైనా రక్షించకపోతే, నీకు సర్వసత్యం తెలుసుకున్నా కూడా నువ్వు దాచిపెట్టుకుంటే, భారం లేని వాడిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు పాపం చేసినటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము భారంతో బ్రతకాలి. నువ్వు క్రీస్తును తెలుసుకున్నావు, ఒక సాక్షిగా బ్రతకడానికి ఆయన కోసం. నేను జీవం కలిగినటువంటి దేవుణ్ణి కలిగిన వాడిని, యేసు ప్రభు నా సొంత రక్షకుడి అని నువ్వు అనుకుంటున్నటువంటి వారి వైపు దేవుని వైపు చూడు. ఆయన ఏలియా ఏ విధంగా అనుభవాన్ని కలిగినాడు? కేవలం తనకు లేకపోయినా పర్వాలే, ఈ లోకంలో నాకు ఏది వద్దు, కేవలం ఇశ్రాయేలీలను హతము చేస్తున్నటువంటి వారి యొక్క జీవితాలను కాపాడాలి. ఎంతో మంది నశించిపోతున్నారు. క్రీస్తు సువార్తను దానికి చేరుకోలేక, నీకు ఇచ్చిన సమయాన్ని, నీకు ఇచ్చిన ఈ యొక్క జీవితాన్ని క్రీస్తు కోసం ప్రార్థనలు చేయి. ఏం చేయనవసరం, దేవుడే నిన్ను వాడుకుంటాడు. ప్రభువా, నా ఇరుగు పొరుగువారు, నా సంఘం తండ్రి నశించిపోకుండా నాకు భారం దయచేదేవా. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే, కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా నశించిపోతున్న ఆత్మల కోసం
భారం కలిగినటువంటి వాడు, దేవుని వైపు చూస్తున్నటువంటి ఏలియాగా మనం చూస్తుంటున్నాం. చూడండి, పోయినటువంటి జీవాన్ని తిరిగి ఆ గృహంలోకి తీసుకొని వచ్చినటువంటి వాడు, నశించిపోతున్న వారిని జీవ మార్గం వైపు నడిపించే జీవితాలుగా మన యొక్క జీవితాలు ఉన్నాయా? దేవుని యొక్క బిడ్డలారా, మనము ఏలియా వంటి స్వభావం కలిగిన వాళ్ళగా మనం ఉంటాము. ఏలియా మన వంటి స్వభావం అంటున్నాడు యాకోబు తన పత్రికలో. కానీ మనం అనగలుగుతున్నామా మన వంటి స్వభావం? మనకు అటువంటి స్వభావం ఉందా? భారం కలిగినటువంటి స్వభావం. మన యొక్క సంఘాలు, మన యొక్క సహవాసాలు భారం కలిగినటువంటి, నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో భారం కలిగినటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాము. దేవుని వైపు చూద్దాం. అత్యంత ప్రేమ కనికర కలిగిన దేవా, నీకే మహిమ ఘనత స్తోత్రాలు చెల్లిస్తూ నీ వైపే చూస్తుంటున్నాం యేసు ప్రభువా. తండ్రి, ఏలియా నాయనా మా వంటి స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పుకోవటానికి నాయనా మేము యోగ్యులం కాదు. మేము ఆయన యొక్క స్వభావం కలిగినటువంటి వారిని అన్నటువంటి మాటను చెప్పుకోవటానికి కాదు ప్రభువా. ఆయన ఏలియాకి ఇచ్చినటువంటి ఆ భారాన్ని ప్రభువా మీరు మాకు దయచేయండి. ఏలియాను అహాబు రాజు దగ్గరికి పంపటానికి కేవలం నీ యొక్క ప్రవక్తల విషయంలో, నీ యొక్క బిడ్డల యొక్క విషయంలో ప్రభువా ఏలియాని ఏ విధంగా సిద్ధపరిచినారో ప్రభువా నాయనా, ఈ యొక్క తరంలో ప్రభువా మమ్మల్ని ఉంచినారు అంటే ప్రభువా నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని ప్రభువా కలిగి మేము బ్రతుకున్నట్లు మాకు నేర్పించండి ప్రభువా. మీరే కనికరాన్ని చూపించండి. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియజేస్తున్నా. ఏ యొక్క బిడ్డ అయితే ప్రభువా, ఏ బిడ్డ అయితే నైనా నీ రక్షణలోనైనా ఉంటూ ఇతరుల యొక్క రక్షణ కోసం మొరపెడుతుంటున్నారో ప్రభువా, ఎంత కఠినమైన హృదయాలనైనా మార్చే దేవుడు నా దేవుడని మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితాలలో ప్రభువా మీరే తండ్రి వర్షింపచేయండి. తండ్రి, మీరే నాయన కార్యాలు జరిగించమని విజ్ఞాపన చేస్తుంటున్నా. భారం కలిగినటువంటి జీవితాలుగా మా జీవితాలను మార్చండి ప్రభువా. తండ్రి, కేవలం పైకి మాత్రమే మేము ఉండకుండా ప్రభువా హృదయంతరంగాల్లో నుంచి నశించిపోతున్న ఆత్మల కోసం మొరపెట్టేటటువంటి నాయన సంఘాలుగా, సహవాసాలుగా ప్రభువా ఆత్మీయ జీవితాలను మాకు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నా. మమ్మల్ని ఆ విధంగా నడుపుమని ప్రార్థన చేస్తుంటున్నాను యేసు ప్రభువా. నువ్వే నా యొక్క దేవుడు, నువ్వే నా యొక్క సమృద్ధి అని మేము తెలుసుకొని ప్రభువా నిత్యత్వంలో మేమందరము నాయన ఉండునట్లు కృప దయచేయండి ప్రభువా. తండ్రి, నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడుగుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్.